ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృప చేత మమ్మల్ని కాచి ఈ దినమును అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మా ఒక్కొక్కరితోనూ మాట్లాడము. నీ వాక్యమును విని గ్రహించుకునే మనస్సును దయచేయము. తండ్రి, నీ వైపు చూసి నీకు సమీపమవునట్లుగా నీవు మాకు ఇలాంటి కృపను ప్రతిదినము అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. అపోస్తలుడైన పౌలు రోమా సంఘమునకు రాయుచున్న కార్యం ఇక్కడ మనం చూడగలము. మనము పరిశుద్ధులమగుటకు, పరిశుద్ధమైన జీవితమును జీవించుటకు ప్రాముఖ్యమైన కార్యము ఏమిటి అని మనము చూసినట్లా దేవుని యందు నిరీక్షణ కలిగి, ఆయన యొక్క కార్యములందు విశ్వాసము కలిగి ఆయనకు సమీపించి రాగలిగినప్పుడే, ఆయన సమాధానమును సమృద్ధిగా మనకు అనుగ్రహించాలని ఆశించినట్లయితే దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి, ఆయన యందు నిరీక్షించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. బైబిల్ అంతటిలో మనము చూసినట్లయితే ప్రభు ఈ కార్యమును మనకు జ్ఞాపకము చేయగలరు. ఆదాము దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క హెచ్చరికను కాదని ఫలము తిన్న దినమున తాను పోగొట్టుకున్న ఆ యొక్క కృప, ఆ నిరీక్షణను ఇవ్వాలని ప్రభు ప్రతి దినము తన యొక్క సేవకుల ద్వారాగా పాత నిబంధన కాలములో అనేక సార్లు మాట్లాడి ఉన్నాడు. నూతన నిబంధనలో మనము చూసినట్లయితే ఆ విశ్వాసమునకు లేకపోతే ఆ నిరీక్షణకు నిదర్శనముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చి ఆయనను గురించి చెప్పబడిన ప్రతి కార్యమును సంపూర్ణము చేసి నీకును నాకును ఒక నిరీక్షణ ఉన్నది. అది దేవుని రాజ్యములో నీవు నేను ఉండటానికి మార్గము సిద్ధపరుస్తుంది అని మనకు తెలియపరుస్తూ మన యొక్క జీవితంలో ఉన్న బలహీనతలను క్షమించి, దేవునికి విరోధమైన కార్యములన్నింటినీ క్షమించి దేవునికి సమీపముగా రావటానికి తన యొక్క కృపను అనుగ్రహించిన కార్యమును మనం చూడగలుగుచు ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకములో జీవించినది నిన్ను నన్ను ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంది, ఆయన ద్వారాగా తండ్రి రాజ్యములోకి ప్రవేశము పొందినట్లుగా ప్రభు ఈ కార్యమును చేసినాడు. ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన యొక్క వాక్యమును చదివి వాక్యానుసారముగా జీవిస్తున్నారో, ఎవరి జీవితంలో యేసు ప్రభు ఉన్నాడో వారికి ఒక నిరీక్షణ ఉన్నది. అదేమిటంటే ఒక దినమున దేవుని రాజ్యములో దేవునితో పాటు యుగ యుగములు జీవించే ఆ కృపను వారు పొందుకొనగలరు. ఈ ఉదయకాలమున నీవును ఆ నిరీక్షణ కలిగి సమృద్ధిగా ఆయనకు సమీపముగా రావాలని ఆశిస్తున్నావా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆయన యొక్క రాజ్యము కోసం ఎదురు చూసినారు. ఒక దినమున అక్షయమైన ఆ రాజ్యములో నిరంతరము మేము జీవించనై ఉన్నామని విశ్వసించినారు. నీవును నేనును ఆ విశ్వాసమును కలిగి దేవుని వైపు చూస్తూ ఆయన యందు నిరీక్షించి లోకమును, లోక కార్యములను కాదనుకొని దేవుని కోసము నమ్మకముగా జీవించినట్లయితే నీవును నేనును నీ కోసము నా కోసము దిగివచ్చి తన్ను తాను అర్పించుకొని ఆయన యొక్క రక్తము చేత నీకును నాకును విమోచించిన యేసు వైపు చూసి ఆయన యొక్క అడుగు జాడలో నడిచినట్లయితే మనకును ఆయన యొక్క రాజ్యంలో అనగా తండ్రి రాజ్యములో ప్రవేశం ఉన్నది, ఆయన రాజ్యములో నివాసం ఉన్నది,
ఆయన మన కోసము సిద్ధపరిచిన ఆ యొక్క నివాస స్థలమునకు నీవు నేను చేరుకుంటామని విశ్వసిస్తూ నిరీక్షిస్తూ నడిచినట్లయితే నిజముగా ఆయన యొక్క కృపను సంపాదించుకొనగలము. ఈ ఉదయకాల సమయమున దేవుని యందు నీవు నిరీక్షిస్తున్నావా? ఆయన యందు నీ యొక్క విశ్వాసము స్థిరముగా ఉన్నదా? ఆయన ఇచ్చే సమాధానము సమృద్ధిగా నీవు పొందుకునే ఆ స్థితిలో ఉన్నావా? లేక ఇంకను లోకపు కార్యముల చేత ఈడవబడిన వాడిగా, ఈడవబడిన వ్యక్తిగా నీ జీవితములో దేవుని యొక్క శాంతి సమాధానము లేని జీవితము జీవించినట్లయితే ప్రభు నిన్ను తన యొక్క కౌగిట్లోకి చేర్చుకునేదానికి ఆయన యందు నిరీక్షించమని ఈ ఉదయకాల సమయమున ఆహ్వానిస్తూ ఉన్నారు. నీవు ఆయన స్వరము విని నీవు ఆయన యొద్దకు చేరినట్లయితే నీ జీవితములో నీవింతవరకు పోగొట్టుకున్న ఆశీర్వాదములను, ఇంతవరకు నీ జీవితములో లేని సంతోషము సమాధానమును, ఇంతవరకు నీవు పోగొట్టుకున్న ప్రతి ఆనందమును, ప్రతి కార్యమును ప్రభు నీకు తిరిగి అనుగ్రహించి ఆయనతో పాటు ఆయన యొక్క రాజ్యములు జీవించేదానికి, ఆయనతో పాటు నీవు యుగ యుగములు జీవించేదానికి కలిగి ఉండవలసిన నిరీక్షణను, ఆయన ద్వారాగా నీవు తండ్రి రాజ్యంలో చేరగలవన్న విశ్వాసమును నీకు అనుగ్రహించేదానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. నీవు ఎలాగున్నావో, నీవు నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకుంటున్నావా? నీవు యేసు యందు విశ్వాసము కలిగి ఉన్నావా? ఆయన యొక్క కార్యములను విశ్వసించి ఆయన తిరిగి రానై ఉన్నాడని నిరీక్షిస్తున్నావా? అలాగూ నీ జీవితం ఉన్న ఎడల నీవు ధన్యుడవు, ధన్యురాలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు దేవుని వైపు చూసి ఆయన యందు నిరీక్షణించి నిత్య జీవమును అనగా దేవుని యొక్క రాజ్య ప్రవేశమును పొందుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, ఈ ఉదయ కాలమున నీవు మాతో మాట్లాడిన ఈ యొక్క వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నిరీక్షణ కలిగిన వారిగా నీ రాజ్యము రానయ్యదునదని విశ్వసించి నీతో మేము యుగ యుగములు జీవించాలి. నీ ద్వారాగానైనా నిత్యత్వం అనగా తండ్రి రాజ్యంలోకి మాకు ప్రవేశం ఉన్నది గ్రహించుకొని ఆ బలహీనతలన్నిటిని ఆయన సరి చేసుకొని విడిచిపెట్టి నీ యందు విశ్వాసము కలిగి నిన్ను నిరీక్షించే వారిగా నీ ద్వారాగా సమృద్ధిగా నీ యొక్క ఆశీర్వాదమును పొందుకుంటాం అనగా నీ రాజ్యంలో ప్రవేశించే కృపను పొందుకునేదాన్ని మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.